అంతకుముందు వీడియోలో మనం మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం గురించి చర్చించాము. ఇప్పుడు రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం గురించి చర్చిద్దాము. రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం జరగడానికి ప్రధాన కారణము భారతదేశంలోని కర్ణాటక, హైదరాబాద్ రాజ్యంలో వారసత్వ పౌర తగాదాలు మొదలవటము. దాంతోపాటు ఈ వారసత్వ పౌర తగాదాలలో ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు అది ఇన్వాల్వ్మెంట్ అవ్వడం. సో అప్పటి కర్ణాటక నవాబు అమరీద్ ఉంటారు. సో చందా సాహెబ్ మరాఠాలకు బందీగా ఉండి బాలాజీ విశ్వనాథ్ రావడంతో బందీగా విడుదల చేయబడిన తర్వాత అన్వరుద్దీన్కి, చందా సాహెబ్కి వారసత్వ పౌరు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చందా సాహెబ్కి ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే, ఫ్రెంచ్ సైనికాధికారి బుస్సీ సహాయంతో అన్వరుద్దీన్ పైన యుద్ధం చేసి 1749లో అంబూర్ యుద్ధంలో ఇక్కడ అన్వరుద్దీన్ ఓడించేసి చంపేస్తారండి. చంపేసిన తర్వాత చందా సాహెబ్ ఇతను మనకు డూప్లేకి జాఫర్ ఖాన్ అని బిరుదిస్తారు. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే మన నిజాముల్ ముల్క్ మరణం తర్వాత అతని కొడుకు నాజర్ జంగ్, అతని కూతురు కొడుకు ముజాఫర్ జంగ్ మధ్య వారసత్వ పూర్తిగా అవుతుంది. ఇందులో కూడా ఫ్రెంచ్ వారు ఇన్వాల్వ్ అవుతారు. ముజాఫర్ జంగ్ సైడు ఫ్రెంచ్ వారు తరపున బుషీ ముజాఫర్ జంగ్ సపోర్ట్ చేసి కుట్రలు పన్నుతుంటే మన నాజర్ జంగ్ గ్రహించి ముజాఫర్ జంగ్ని జైల్లో బంధిస్తారు. జైల్లోనే తిరిగి మళ్ళీ అనేక కుట్రలు చేసేసి కడప నవాబులైన వారితోటి అనేక కుట్రలు జరిపించి నాజర్ జంగ్ చంపించేస్తారు. సో ఈ విధంగా చంపేసిన తర్వాత ముజాఫర్ జంగ్ నవాబుగా ప్రకటించిన తర్వాత నాజర్ జంగ్ మన ఇక్కడ ఫ్రెంచ్ సైనికాధికారి బుస్సీకి, ఫ్రెంచ్ గవర్నమెంట్కి అనేక బహుమానాలు ఇస్తారు. సో ఈ నవాబులకు కూడా కొంత బహుమానం ఇస్తారు. సో ఫ్రెంచ్ వారికి ఎక్కువ బహుమానాలు ఇవ్వడం, నవాబులకు తక్కువ బహుమానం ఇవ్వడం కడప నవాబు సోదరులు నచ్చకపోవడంతో కడప నవాబు సోదరులు తిరిగి కుట్రలు చేసి ముజాఫర్ జంగ్ కూడా చంపేస్తారు. తర్వాత ఈ నాజర్ జంగ్ గారి కనిష్ట సోదరుడైన మన సలాబత్ జంగ్ని నవాబుగా చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యి సలాబత్ జంగ్ని నవాబుగా చేసేసి తర్వాత ఉత్తర సర్కారులను ఫ్రెంచ్ వారు పొందుతారండి. ఈ విధంగా కర్ణాటకను, హైదరాబాద్ రాజ్యాన్ని రెండు మన ఫ్రెంచ్ వారి ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ వచ్చి తర్వాత తిరుచినాపల్లి అన్వరుద్దీన్ కొడుకు మహమ్మద్ అలీ తిరుచినాపల్లిలో బ్రిటిష్ సంరక్షణలో ఉంటే అతన్ని తీసుకెళ్ళి ఈ చందా సాహెబ్పై యుద్ధం చేసేసి 1952లో ఆర్కడ్ యుద్ధం చేసేసి చందా సాహెబ్ని ఓడించి చంపేస్తారండి. సో ఆ విధంగా కర్ణాటక బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది, హైదరాబాదు ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉంటుంది. సో కర్ణాటక ముఖ్యమైన ప్రాంతం కర్ణాటక బ్రిటిష్ వారి ఆధీనంలో వెళ్ళిపోవడంతో ఇక్కడ ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ ఉన్న డూప్లేని మార్చేసి మన ఇక్కడ గార్డ్వ్యూస్ని భారతదేశానికి పంపిస్తారండి. ఈ గార్డ్వ్యూస్ వచ్చి మనకు పాండిచ్చేరి సంధి చేయడంతో రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం క్లోజ్ అవుతుందండి. ఇప్పుడు తర్వాత వీడియోలో మనము ఇది రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధ సమయంలో ఆంధ్ర ప్రాంతంలో జరిగిన యుద్ధాల గురించి చూద్దాం.